ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 123వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత సతీఖండములో ఆ పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులతో తన యొక్క పరిణయం గురించి ఏ విషయములను తెలియజేస్తున్నారో ఆ విషయాలని మరలా ఈరోజు కూడా మనం తెలుసుకుంటున్న ఆ దేవుడి ఆ శివానుగ్రహం చేత అని తెలియజేస్తూ మరలా ఈరోజు కూడా రుద్రాష్టకంలో తిరిగి మనం ఆ స్వామివారిని ప్రార్థన చేసుకుందాం. ఓం మృగాధీశ చర్మంబరం రుండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి. ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం అజం భానుకోటి ప్రకాశం త్రయాశూల నిర్మూలనం శూలపాణిం భజేహం భవానీపతిం భావగమ్యం. చిదానంద రూప శివోహం శివోహం శివోహం. కళాతీత కళ్యాణ కల్పాంతకారీ సదా సజ్జనానందదాతా పురారీ. చిదానంద సందోహ మోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మధారీ. చిదానంద రూప శివోహం శివోహం శివోహం. మరలా ఆయన మాటలకు బ్రహ్మదేవుడి అయినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి విధాత శ్రీహరి కూడా చక్కని మెలనైనటువంటి చిరునవ్వుతో మనస్సులో ఆనందానుభవాన్ని పొందారు. అప్పుడు నేను వినమ్రుడని ఈ విధంగా తెలుపుతున్నాను. ఓ నాథా మహేశ్వర, ఓ ప్రభు, మీరు కోరినటువంటి ఆ స్త్రీని గురించి నేను సంతోషంతో మీకు చెప్తున్నా. సాక్షాత్తు సదాశివుని యొక్క ధర్మపత్ని అయినటువంటి ఉమాదేవియే జగత్కార్య నిర్వహణ సిద్ధి కొరకు అనేక రూపముల్లో ప్రకటితురాలయ్యింది. సరస్వతీదేవిగా, లక్ష్మీదేవిగా 2 రూపములలో ఆమె ఇక్కడికి చేరి ఉన్నది. వీరిలో లక్ష్మి శ్రీ విష్ణువు యొక్క ప్రాణవల్లభ అయింది. సరస్వతి నా యొక్క ధర్మపత్ని అయింది. ఇప్పుడు ఆమె మన కొరకు 3వ రూపాన్ని దాల్చి ప్రకటితురాలయ్యింది. ఓ ప్రభు, లోకహిత కార్యం నిర్వహించడం కోసం, ఆ లోక కళ్యాణం కోసం, లోక కళ్యాణం చెయ్యాలనేటువంటి కోరికతోటి ఆ శివదేవియే దక్షుని యొక్క పుత్రుల రూపంలో అవతరించింది ప్రభువు. ఆమె యొక్క పేరు సతీది. ఆ సతీదేవియే మీకు హితమును చేకూర్చేటువంటి భార్య కాగలదు. ఓ దేవదేవేశ, మహా తేజస్వి అయినటువంటి ఆ సతీదేవి మీ కొరకు మిమ్మల్ని పతిగా పొందడం కోసం పటిష్టమైనటువంటి కఠోరమైనటువంటి వ్రతాన్ని పూని తపం ఆచరిస్తోంది, తపస్సు చేస్తోంది. ఓ మహేశ్వర, మీరు ఆమెకు వరం ఇవ్వడం కోసం వెళ్ళవండి, దయ చూపండి. మీరు భక్త వాత్సల్యులు, భోళా శంకరుడు. ఆమెకు, ఆమె తపస్సునకు అనుగుణమైనటువంటి వరాన్ని ప్రసాదించి మీరు ఆమెను వివాహం తప్పకుండా చేసుకోవాలి. ఓ శంకర, విష్ణు భగవానులకు నాకు కూడా ఈ సకల దేవతల యొక్క కోరిక ఇది అయి ఉన్నది సుమా. మీరు మంగళకరమైనటువంటి మీ శుభదృష్టితో ఈ మా యొక్క కోరికను తప్పకుండా తీర్చవలసింది ప్రభువు. దాని వలన మేమందరం కూడా పరమానందంతో
ఆ యొక్క ఉత్సవాన్ని తిలకించడానికి సిద్ధంగా ఉన్నాం. అలా అవుట వల్ల 3 లోకములు కూడా సౌఖ్యావహమైనటువంటి పరమ మంగళమైనటువంటి కార్యం సిద్ధిస్తుంది. అందరి యొక్క చింతన కూడా తొలగిపోతుంది. ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. నేను నా యొక్క కథనాన్ని ముగించిన తర్వాత లీలా విగ్రహధారి అయినటువంటి వాడు భక్తవత్సలుడు మహేశ్వరునితో మధుసూదనుడు అచ్యుతుడు కూడా దీన్ని సమర్థించారు అని బ్రహ్మదేవుడు నారద మహర్షి తెలియజేస్తున్నాడు. అప్పుడు ఆ భక్తవత్సలుడైనటువంటి శివ భగవానుడు నవ్వుచూ ఈ విధంగా పలికాడు. చాలా బాగుంది ఓ బ్రహ్మదేవా, ఓ శ్రీహరి, అట్లే జరుగుగాక అని ఆ స్వామి అలా పలికిన తర్వాత బ్రహ్మదేవుడు శ్రీహరి తమ యొక్క పత్నిలైనటువంటి సరస్వతి లక్ష్మీదేవులతో మరియు మిగిలినటువంటి దేవతలతో కూడా మునులకు కూడా మిక్కిలి ప్రసన్నులయ్యారు. ఆ స్వామి యొక్క ఆజ్ఞచేత అందరూ కూడా వారి వారి యొక్క స్వస్థలానికి వెళ్ళారు అని ఈ శివ మహాపురాణం ద్వారా మనకు ఏ విధంగా బ్రహ్మదేవుడు రుద్రదేవునితో సతీదేవిని వివాహమాడమని ప్రార్థించడం, మహావిష్ణువు ద్వారా ఆమోదాన్ని పొందడం, అందుకు ఆ రుద్రదేవుడు సమ్మతించడం అనేటువంటి జగత్ కళ్యాణమైనటువంటి ఈ విషయాలను మనం ఈ రోజు తెలుసుకున్నాం. ఎంతో పుణ్యప్రదమైనటువంటి ఈ యొక్క అంశాలు మనకి మన కుటుంబములకు జగత్తుకు కూడా కళ్యాణప్రదమైనటువంటి ఈ అంశములను విన్నా, ఇటువంటి ఘట్టములను శివ మహాపురాణం ద్వారా పారాయణం చేసినా కూడా మనకు మన కుటుంబములకు కూడా అన్ని మంగళప్రదములు అవుతాయి అని తెలియజేస్తూ ఈ సందర్భంలో ఉమామహేశ్వరి యొక్క కళ్యాణం గురించి కూడా 2 వాక్యాన్ని మనం చెప్పాలి అని అనిపిస్తున్న అమ్మవారి యొక్క అనుగ్రహం, ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహం, ఆ ఇరువురి యొక్క విశ్వజననీ జనకుల యొక్క అనుగ్రహం చేత ఈ ఉమామహేశ్వర కళ్యాణ ఘట్టం గురించి చక్కటి వాక్యాలు చెప్పాలని అనిపిస్తోంది. కాబట్టి ఆ భగవంతుడికి అనుగ్రహం చేత పరమేశ్వరుడు చెప్పినటువంటివి శివుని కంటే శ్రీమంతుడి ముల్లోకమలంతో మరొకడు లేడు. దక్షుడికి చెబుతున్నాడు, అతడు నీకు అల్లుడు అవడమే నీ భాగ్యం. అదీ కాకుండా నీ పుత్రిక మనసా వాచా కర్మణ ఆ శివుడే తన పతి కావాలని వాంఛిస్తోంది కనుక ఇతరమైనటువంటి ఆలోచనలు కుశంకలు మాని ఉమామహేశ్వరి యొక్క కళ్యాణాన్ని అంగీకరించు అని చెప్పి ఒప్పించాడు బ్రహ్మదేవుడు. అంత దక్షుడు సరే అన్నాడు. ఆ సంబంధాన్ని బట్టి కుదిర్చేటువంటి భారాన్ని బ్రహ్మకే వదిలేశాడు. కాబట్టి దక్షుడినైతే ఒప్పించగలిగాడు, కానీ వివాహేచ్ఛ లేనటువంటి ఆ శివుణ్ణి తాను ఎలా ఒప్పించగలడు? అది తన ఒక్కడి వల్ల అయ్యే కార్యం కాదని గ్రహించినటువంటి బ్రహ్మ తనతో పాటుగా ఇంత క్రితం తెలిపినట్లుగా విష్ణువు ఇంద్రాది దేవతను వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్ళడం, కైలాసపతి వారి యొక్క స్తోత్రాలు పాఠాలు అందుకున్న తర్వాత విన్న తర్వాత లోపాలకు ఆ పాలకులను దిక్పాలకులు కలిసి వచ్చారే ఏమిటని విశేషం అడగడం, ఆ బ్రహ్మ ముందుగా దక్షుని గురించి దక్షపుత్రికైనటువంటి ఉమాదేవి గురించి ఆ శివభక్తి యొక్క తత్వాన్ని గురించి వివరించి చెప్పడం, ఆ మహేశ్వర ఉమాదేవికి కళ్యాణం చేయి నిశ్చయించాడు నా పుత్రుడైనటువంటి దక్షుడు, ఆమెకి నీ అనుగ్రహం ఆశిస్సు అర్థించడానికి మేమంతా కలిసి వచ్చామని చెప్పి సంధానమైనటువంటి వాక్యాన్ని బ్రహ్మదేవుడు పలికాడు. ఆ సర్వాంతర్యామి అయినటువంటి ఆ సదాశివుడు ఏమీ ఎరిగిన వాడిలాగా చిరునవ్వు నవ్వి శుభం 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 అని తెలియజేశాడు. ఆ కన్యామనికి కోరుకున్నటువంటి భర్త రాగలడు అని ఆశీస్సులు
అని అడిగాడు అమాయకుళ్ళ. ఆ వరుడు ఎవరో కాదయ్యా, జగదీశ్వర తమరే తమ యొక్క సన్నిధికి చేరాలనేటువంటి ఉద్దేశంతో ఆ ఉమాదేవి కఠోరమైనటువంటి తపస్సు చేస్తోంది. ఆమె దక్షపుత్రిగా అవతరించింది ఆ జగన్మాత. అంతేకాదు త్రిమూర్తులమైనటువంటి మనలో మేమిద్దరం కూడా గృహస్థులమై ఉన్నాం. ఈ దిక్పాలకులు కూడా గృహస్థులే. లోక కళ్యాణం సంపూర్ణంగా సిద్ధించాలంటే త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి మీరు కూడా వివాహమాడి గృహస్థమైనటువంటి జీవితాన్ని, ధర్మాన్ని ఆచరించాలి. అప్పుడే ధర్మం 4 పాదాల మీద కూడా నడుస్తుంది. కనుక లోక కళ్యాణార్థం ఉమామహేశ్వర కళ్యాణం అవశ్యం జరిగి తీరాలి. అంతేకాక ఉమాదేవి కోరుకున్నవాడే ఆమె భర్త కాగలడని ఇంతకుముందు మీరు వరదానం చేశారు. ఆమె త్రికరణ శుద్ధిగా మిమ్మే కోరుతూ ఉన్నది. కనుక కన్యాదానం స్వీకరించడం మీ యొక్క ధర్మం అన్నాడు విష్ణువు. అలా బ్రహ్మ ఇంద్రాది దేవతలందరూ అవునన్నారు. ముక్తకంఠంతో సదాశివుడు చిరునవ్వుతూ తల వంకించి సదహస్వని పలికాడు. ఇంతకు ముందు తెలిపినట్లుగా తన అంగీకారాన్ని తెలిపాడు. ఈ రోజున ఆ శుభవార్తని దక్షిణకి అందించారు బ్రహ్మ మొదలైనటువంటి వాడు. అంచేత ఈ రోజున మనం ఆ బ్రహ్మచేత దక్షుడు అనుమతిని పొంది ఈ యొక్క వాక్యాలని వచ్చేటువంటి రోజు మనం తెలుసుకుంటామని తెలియజేస్తూ, ఈ యొక్క ఉమామహేశ్వర కళ్యాణ ఘట్టంలో ఈ మంగళప్రదమైనటువంటి వాక్యాలని లోక కళ్యాణహితం కార్యం కోసం ఓ ఉమామహేశ్వరి కళ్యాణం, ఆ సతీ దేవి యొక్క కళ్యాణం, పరమేశ్వరుని కూడడం, ఇవన్నీ కూడా ఎన్ని వాక్యములు చెప్పినా అది ఆ శంకర భగవానుడికే తెలవాలి. అంచేత ఇటువంటి మహత్తరమైనటువంటి శబ్దాలని ఆ శివుడి యొక్క, ఆ దేవి యొక్క అనుగ్రహం చేత చెప్పగలుగుతున్నాం. అంచేత అందరికీ కూడా మంగళం కలుగాక అని ఆశిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.